Hi my dear friends, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbaraidu, I teach chemistry in simple way. If you are interested, keep watching. ఈ రోజు మనం ఈ సెషన్లో ఏం డిస్కస్ చేస్తున్నామంటే 25th April 2025 కండక్ట్ చేసిన APRJC ఎగ్జామ్ కెమిస్ట్రీ పార్ట్ డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా, లెట్స్ సీ. క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడు, ఆన్సర్స్ ఏంటో చూద్దాం. టూత్ డికే మనకు అవైలబుల్గా ఉన్న సెట్ ఏంటంటే బుక్లెట్ కోడ్ డి, ఏదైనా ABCDలో ఏదైనా కావచ్చు, క్వశ్చన్స్ అవే ఉంటాయి, బట్ నంబరింగ్ మారుతూ ఉంటుంది, చెక్ చేసుకోగలరు. ఓకే, టూత్ డికే నార్మల్లీ స్టార్ట్స్ వెన్ pH వాల్యూ ఆఫ్ ద మౌత్ ఈజ్. మన మౌత్ యొక్క pH వాల్యూ ఎంతకంటే తక్కువ ఉన్నప్పుడు లేదా ఎంత ఉన్నప్పుడు టూత్ డికే స్టార్ట్ అవుతుంది. అంటే టీత్ యొక్క ఎనామిల్ లేయర్ నెమ్మదిగా తగ్గిపోతూ టీత్ సన్నగా అయిపోయి ముక్కలుగా పోతాయి. ఓకేనా, ఈ ప్రాసెస్ దీన్ని టూత్ డికే అంటారు. చిన్నపిల్లలు ఎక్కువ గమనించవచ్చు, వాళ్ళు ఎక్కువగా చాక్లెట్స్ తింటారు, నైట్ టైం బ్రష్ చేయరు, ఆ టీత్ మధ్యలో ఆ చాక్లెట్స్, స్వీట్స్, షుగర్, ఫుడ్ ఏదైనా కూడా ట్రేసెస్ అయ్యి అవన్నీ ఇరుక్కుపోయి ఉంటాయి, కొద్ది పార్టికల్స్ అంతా. ఎప్పుడైతే ఆ ఫుడ్ పార్ట్ అంతా ఇరుక్కు ఉంటుందో మార్నింగ్ అంతా అది ఆక్సిడైజ్ అయిపోయి యాసిడ్గా మారుతుంది. యాసిడ్గా మారినప్పుడు pH లోయర్ అవుతుంది. pH లోయర్ అవుతే అసిడిక్ నేచర్ కదా, సో టీత్ ఎనామిల్ అనేది నెమ్మదిగా ఊడిపోతూ వస్తుంది. సో దీన్నే టూత్ డికే అంటారు. టూత్ డికే నార్మల్లీ స్టార్ట్స్ వెన్ pH వాల్యూ ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ ఆప్షన్ లెస్ దాన్ 5.5, మోర్ దాన్ 5.5 బట్ లెస్ దాన్ 9, దెన్ ఎగ్జాక్ట్లీ 7, మోర్ దాన్ 11. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ లెస్ దాన్ 5.5. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. 5.5 కన్నా తగ్గిపోతే టూత్ డికే స్టార్ట్ అవుతుంది. ఏ డ్రాప్ ఆఫ్ కలర్లెస్ లిక్విడ్ వాజ్ ప్లేస్డ్ అండ్ బ్లూ లిట్మస్ పేపర్. నోట్ దిస్, బ్లూ లిట్మస్ పేపర్ పైన కలర్లెస్ లిక్విడ్ ఒక డ్రాప్ వేసాడు. దెన్ ద కలర్ ఆఫ్ పేపర్ టర్న్స్ ఇంటూ రెడ్. బ్లూ నుంచి టర్న్స్ ఇంటూ రెడ్, బ్లూ నుంచి రెడ్గా టర్న్ అయిందంటే ఇట్ మస్ట్ బి అన్ యాసిడ్, రైట్? డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, మేబీ ఇదే మన ఆన్సర్ ఉండొచ్చు. రెండోది సోడియం హైడ్రాక్సైడ్. సోడియం హైడ్రాక్సైడ్ అంటే బేస్, డిస్టిల్డ్ వాటర్, నో చేంజ్, న్యూట్రల్. అది గ్లూకోజ్ సొల్యూషన్, నాట్ అన్ యాసిడిక్ సొల్యూషన్. సో బ్లూ నుంచి రెడ్ టర్న్ అవ్వాలంటే ఇట్ మస్ట్ బి అన్ యాసిడ్. సో ఆప్షన్ నెంబర్ 1, డైల్యూట్ HCl. ఇన్ డిజాల్వింగ్ యాసిడ్ ఇన్ వాటర్ ప్రొడ్యూస్ డాష్ అయాన్స్. యాసిడ్ను వాటర్లో డిజాల్వ్ చేస్తే ఏ అయాను ప్రొడ్యూస్ అవుతుంది? యాసిడ్ని ఎప్పుడైతే వాటర్లో వేస్తావో యాసిడ్ ప్రొడ్యూసెస్ H+ అయాన్. ఇట్ కంబైన్స్ విత్ వాటర్ మాలిక్యూల్, సే H2O. ఆక్సిజన్ దగ్గర 2 లోన్ పెయిర్స్ ఉంటాయి. సో ఇది పాజిటివ్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్, ఇది ఎలక్ట్రాన్ రిచ్, రెండు కంబైన్ అయిపోయి దే ఫార్మ్ H3O+ అయాన్ కాల్డ్ యాజ్ హైడ్రోనియం అయాన్ అంటాం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్, H3O+ అయాన్ వస్తుంది. ఇన్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ మెటల్ ఏ డిస్ప్లేస్డ్ మెటల్ బి. మనకు ఒక డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ గమనిస్తే ఏ అనే మెటల్ బి అనే మెటల్ను డిస్ప్లేస్ చేసిందంట. ఎప్పుడు ఎవరిని డిస్ప్లేస్ చేస్తారంటే ఏ మెటల్స్ అయితే యాక్టివ్ ఉంటాయో, మోర్ రియాక్టివో, అవి లెస్ రియాక్టివ్ మెటల్ను డిస్ప్లేస్ చేస్తాయి. ఇక్కడ ఏమన్నాడు? ఏ డిస్ప్లేస్డ్ మెటల్ బి, ఏ అనే మెటల్ బిని డిస్ప్లేస్ చేసేసింది అంటే ఏ మోర్ రియాక్టివ్ అని. బట్ అనేబుల్ టు డిస్ప్లేస్ సి, కానీ సి అనే మెటల్ను డిస్ప్లేస్ చేయలేకపోయింది అంటే సి కన్నా లెస్ రియాక్టివ్ అని. అంటే క్లారిటీ ఏంటి? ఏ డిస్ప్లేసెస్ బి మీన్స్ ఏ ఈజ్ మోర్ రియాక్టివ్ దాన్ బి, బట్ ద సేమ్ ఏ కెనాట్ డిస్ప్లేసెస్ సి అంటే లెస్ రియాక్టివ్ దాన్ సి అని. అంటే ఏ ఈజ్ మోర్ రియాక్టివ్ దాన్ బి, సో దట్ డిస్ప్లేసెస్, బట్ ద సేమ్ ఏ లెస్ రియాక్టివ్ దాన్ సి, దట్స్ వై కెనాట్ డిస్ప్లేసెస్. సో ఫస్ట్ ఆప్షన్, ఏ ఈజ్ మోర్ రియాక్టివ్ దాన్ బి బట్ లెస్ రియాక్టివ్ దాన్ సి. సో ఆప్షన్ 1. నెక్స్ట్, ద ఎబిలిటీ ఆఫ్ మెటల్స్ టు డ్రాన్ ఇంటూ థిన్ వైట్స్ ఈజ్ కాల్డ్. మెటల్స్ను థిన్ వైట్స్గా డ్రా చేసే ఎబిలిటీని ఏమంటారు? డక్టైలిటీ అంటారు. ఇట్స్ ఎ స్టేట్మెంట్ అంతే. సెకండ్ ఆప్షన్. షీట్స్ కన్వర్ట్ చేస్తే మ్యాలియబిలిటీ, ఫైన్ వైట్స్లా డ్రా చేస్తే డక్టైలిటీ. ఓకేనా, నెక్స్ట్ కొన్ని చూద్దాం. ఓకేనా, నెక్స్ట్ కొన్ని చూద్దాం. 6th one, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ట్రూ స్టేట్మెంట్. కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చాను, కరెక్ట్ స్టేట్మెంట్ని గెస్ చేయమంటున్నాడు. ఫస్ట్ది ఏంటంటే ఐడిన్ ఈజ్ ఏ మెటల్, హెన్స్ ఇట్ హ్యాజ్ లస్టర్. అసలు ఐడిన్ అనేది మెటలే కాదు, ఐడిన్ మెటలే కాదు, రాంగ్. కార్బన్ ఈజ్ యాన్ ఆల్కలీ మెటల్. కార్బన్ అనేది ఒక ఆల్కలీ మెటల్ అంట. అసలు కార్బన్ అనేటువంటిది మెటలే కాదు కదా, నాన్ మెటల్.
కాబట్టి అది రాంగు. సీసియం హ్యాస్ వెరీ హై మెల్టింగ్ పాయింట్. సీసియం అనేది ఆల్కలీ మెటల్, దాని మెల్టింగ్ పాయింట్ ఎంత ఉంటుందంటే 28.5 degrees Celsius. 28.5 అనేది వెరీ హైయా, రూమ్ టెంపరేచర్ కన్నా తక్కువ. ఆల్మోస్ట్ చలికాలంలో మన రూమ్ టెంపరేచర్ ఉన్నట్లు, ఓకేనా. సమ్మర్లో అయితే మనకు 35, 40, 45 వస్తుంది, అది రూమ్ టెంపరేచర్ కంటే తక్కువ. కాబట్టి సీసియం వెరీ హై మెల్టింగ్ పాయింట్ అనేది కూడా తప్పే. సోడియం ఈజ్ వెరీ సాఫ్ట్ మెటల్. దిస్ ఈజ్ రైట్ బికాజ్ వీ కెన్ కట్ బై యూజింగ్ నైఫ్. నైఫ్ యూజ్ చేసుకొని సోడియం మెటల్ను కట్ చేయొచ్చు. హయ్యర్ క్లాసెస్లో మేము చేసాము కూడా, ఓకేనా. హాఫ్ బాయిల్డ్ ఆలు, సగం ఉడికిన ఆలుగడ్డ ఎలా ఉంటుందో అంత సాఫ్ట్గా ఉంటుంది. సగం ఉడికిన, కంప్లీట్ కదా, హాఫ్ బాయిల్ కట్ చేయొచ్చు ఈజీగా. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ మోస్ట్ రియాక్టివ్ మెటల్? బాగా రియాక్టివిటీ ఉన్న మెటల్ ఎవరు? మోస్ట్ రియాక్టివ్ ఎవరు? ఆల్కలీ మెటల్స్. ఇక్కడ ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్ నెంబర్ 1 పొటాషియం మోస్ట్ రియాక్టివ్. వీటన్నిటితో కంపేర్ చేస్తే స్ట్రక్చర్ ఆఫ్ బెంజిన్. బెంజిన్ ఫార్ములా ఏంటి అంటే C6H6, అది బెంజిన్ ఫార్ములా. నువ్వు చూసుకో, 6 కార్బన్స్ 6 హైడ్రోజన్స్ ఉండాలి. ఇక్కడ 4 కార్బన్సే ఉన్నాయి, కాదు. ఇక్కడ 5 కార్బన్స్ ఉన్నాయి, కాదు. ఇక్కడ 6 కార్బన్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6, బట్ హైడ్రోజన్ చూడు, H2 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 H2, 6 2 12 హైడ్రోజన్స్ అవుతాయి. సో ఇది కాదు. ఇక్కడ 6 కార్బన్స్ 6 హైడ్రోజన్, ఆల్ ద కార్బన్స్ బైండ్స్ విత్ 4 బాండ్స్ ఈచ్. ఎక్కడ చూసినా కార్బన్కు 4 బాండ్స్ ఉన్నాయి. సో ద కరెక్ట్ ఆప్షన్ ఫస్ట్ వన్, బెంజీన్. ఓకే, నెంబర్ 1 HCOOH ఇజ్ ఏ ఫార్మిక్ యాసిడ్ అంటారు. దీన్ని ఏమంటారు? ఫార్మిక్ యాసిడ్. IUPAC నేమ్ చెప్పాలంటే ఒక కార్బన్ ఉంది కాబట్టి మిథానోయిక్ యాసిడ్ అని కూడా అంటారు. ఏ చెప్పినా ఒకటి, మిత్ ఒక కార్బన్ ఉంది కాబట్టి, సో ఇట్స్ అన్ యాసిడ్. సో ఆప్షన్ 1 యాసిడ్. ఏంటి వరుసగా ఆప్షన్ 1లే వస్తున్నాయి, రావచ్చు మేబీ, దాని ఏముంది. ఓకే, అలాగని అన్ని 1లు పెట్టకూడదు. విత్ కన్సర్న్ ఆఫ్ జనరల్ ఫార్ములా బిటైన్ బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఏమన్నాడు? ఐన్ అనింది. ఐన్ అని ఎవరిని అంటాం? ఆల్కైన్స్ అని అంటాం. మరి ఆల్కైన్ల జనరల్ ఫార్ములా ఐన్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఆల్కైన్. ఆల్కైన్ జనరల్ ఫార్ములా ఏంటి? CnH2n-2, CnH2n-2. సో ఆప్షన్ 4. నెక్స్ట్ 2 moles సోడియము ఇథైల్ ఆల్కహాల్తో రియాక్ట్ అయింది, ప్రోడక్ట్ ఏమొస్తుంది? ఇది ఆల్కహాల్ యొక్క వన్ ఆఫ్ ది ప్రాపర్టీ. ఆల్కహాల్స్ వెన్ రియాక్ట్స్ విత్ మెటల్స్ దే రిలీజ్ హైడ్రోజన్ గ్యాస్. కాబట్టి ఇక్కడ ఇథైల్ ఆల్కహాల్ సోడియం మెటల్తో రియాక్ట్ అయినప్పుడు మనకి ఏమొస్తుందంటే 2 moles CH3 CH2ONA ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఓకేనా, అంటే సోడియం ఇత్ 2 కార్బన్స్ ఉన్నాయి కదా, ఇత్ ఆక్సిజన్ కదా, ఆక్సైడ్. సోడియం ఇత్ ఆక్సైడ్ అండ్ హైడ్రోజన్. ఎక్కడ చూడు, ఇక్కడ 2 పెంటాక్సైడ్లు ఉన్నాయి, కాదు. సోడియం ఇథాక్సైడ్ O2 వస్తుంది అన్నాడు, తప్పు, H2 రావాలి. సో సోడియం ఇథాక్సైడ్ అండ్ H2 ఫస్ట్ ఆప్షన్. ఓకేనా, ఫస్ట్ వన్. ఓకే, ఇంకొన్ని క్వశ్చన్స్ చూద్దాం. తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అండర్గో సబ్స్టిట్యూషన్ రియాక్షన్. సబ్స్టిట్యూషన్ రియాక్షన్లో ఎవరు ఇన్వాల్వ్ అవుతారు అన్నారు. ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? ఎవరైతే సాచురేటెడ్ కాంపౌండ్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే సబ్స్టిట్యూషన్లో ఇన్వాల్వ్ అవుతారు. ఇక్కడ C2H2 అంటే ఎవరు? ఈథైన్. ఐన్ అంటే అన్సాచురేటెడ్. CH4 అంటే ఏంటి? మీథేన్. ఏన్ అంటే సాచురేటెడ్. మేబీ ఇదే మన ఆన్సర్. C3H6 ప్రొపీన్ అంటే ఆల్కీన్, ఇది కాదు. C4H6 బ్యూటైన్. ఓకేనా, ఐన్ ఆల్కైన్, ఈన్ ఆల్కీన్, ఈన్ ఆల్కీన్, ఇది ఒకటి. సెకండ్ది మీథేన్ సాచురేటెడ్. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సాచురేటెడ్ కాంపౌండ్ ఇన్వాల్వ్స్ ఇన్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎస్టర్. ఎస్టర్ ఫార్ములా ఏంటి? RCOOR. ఈ ఫంక్షనల్ గ్రూప్ ఉండాలి. RCOOR అంటే 2 ఆల్కైల్స్ మధ్యలో COO ఉండాలి. సో ఇక్కడ ఇది ఒక ఆల్కైల్, COOR. సరిపోయిందా ఫార్ములా? సో ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ థర్డ్ వన్. ఇదేంటిది? ఫోర్త్ది ఆల్డిహైడ్. ఓకేనా, సెకండ్ది ఆల్కహాల్, ఫస్ట్ది కార్బాక్సిలిక్ యాసిడ్. సో కరెక్ట్ ఆన్సర్ థర్డ్ వన్. ఓకే, వాట్ ఇస్ ద కలర్ ఆఫ్ ప్రెసిపిటేట్ వెన్ లెడ్ టు నైట్రేట్? లెడ్ టు నైట్రేట్ PbNO3 taken 2 times reacts with potassium iodide Ki. పొటాషియం హైడ్రేట్తో రియాక్ట్ అయితే we get PbI2 ప్లస్ పొటాషియం నైట్రేట్ KNO3.
ఓకేనా, NO3 2 ఉన్నాయి కదా 2 వేద్దాం, Kలు 2 కదా 2 వేద్దాం, Iలు 2 కదా, బ్యాలెన్స్ అయింది. సో ఇక్కడ మనకు ఇది ఆక్వస్ సొల్యూషన్, వాటర్లో కరిగిపోతుంది కనిపించదు. ఇది లెడ్ అయోడైడ్ PbI2 ఎల్లో ప్రిసిపిటేట్. ఏం ప్రిసిపిటేట్ ఇది? ఎల్లో ప్రిసిపిటేట్. సో లెడ్ అయోడైడ్ ఎల్లో. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో లేదా డిప్లొమాలో చదువుతున్నప్పుడు కెమిస్ట్రీ ప్రాక్టికల్స్లో లెడ్ అయాన్ కన్ఫర్మేషన్కి టెస్ట్ వాడతారు. లెడ్ ఉందంటే నీకు పొటాషియం హైడ్రేట్ ఇస్తే లెడ్ హైడ్రేట్ ఎల్లో PPT వచ్చేస్తుంది, సూపర్ ఉంటుంది కలర్. ఓకే, వాట్ ఈస్ ద ప్రిసిపిటేట్ ఫార్మ్డ్ వెన్ సిల్వర్ నైట్రేట్ రియాక్ట్స్ విత్ సోడియం క్లోరైడ్? సిల్వర్ నైట్రేట్ అంటే AgNO3, సోడియం క్లోరైడ్ అంటే NaCl. రెండు అయానిక్ కాంపౌండ్ బ్రహ్మాండంగా సాల్యుబుల్ అవుతాయి. ఓకే, AgCl వైట్ ప్రిసిపిటేట్ అండ్ NaNO3 వస్తాయి. ఇది ప్రిసిపిటేట్ PPT. ఇది ఆక్వస్ సొల్యూషన్, వాటర్లో కరిగిపోతుంది. ఇది ఆక్వస్ సొల్యూషన్, ఇది ఆక్వస్ సొల్యూషన్. సిల్వర్ నైట్రేట్ అనేటివి కలకండ లాగా ఉంటాయి క్రిస్టల్స్, వాటర్లో వేసి ఆక్వస్ సొల్యూషన్ తయారు చేస్తాం, వాటర్ లాగా ఉంటుంది. NaCl మళ్ళీ వైట్ క్రిస్టల్స్, వాటర్లో వేస్తే కరిగిపోతుంది, క్లియర్గానే ఉంటుంది. ఈ రెండు క్లియర్ సొల్యూషన్స్ కలిపినప్పుడు వైట్గా అంత చిక్కగా కర్డ్ లాగా పేరుకుపోతుంది. ఓకేనా, NaNO3 ఆక్వస్ సొల్యూషన్ వాటర్ లాగా ఉంటుంది. ఆ పేరుకుపోయింది ఎవరు అంటే వైట్ కర్డ్ ప్రిసిపిటేట్ AgCl, సిల్వర్ క్లోరైడ్. సో ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ సెకండ్ ఆప్షన్, ఆప్షన్ 2. సెకండ్ కదా సిల్వర్ క్లోరైడ్. ఓకే, AgCl జాగ్రత్త, AgCl2 ఇచ్చాడు కాదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కాల్డ్ స్లేకెడ్ లైమ్? స్లేకెడ్ లైమ్ అని ఎవరు అంటారు? తడి సున్నం, నథింగ్ బట్ కాల్షియం హైడ్రాక్సైడ్, CaOH ట్వైస్. సో ఆప్షన్ నెంబర్ 1. ఓకేనా, ఇది పొటాషియం హైడ్రాక్సైడ్ అనరు, NaOH అనరు, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, దీన్ని మిల్క్ ఆఫ్ మెగ్నీషియం అంటారు, దీన్ని కాస్టిక్ సోడా అంటారు, దీన్ని కాస్టిక్ పొటాష్ అంటారు. స్లేకెడ్ లైమ్ అని కాల్షియం హైడ్రాక్సైడ్నే అంటారు. ఫస్ట్ ఆప్షన్. వెన్ ఫెర్రస్ సల్ఫేట్ హెప్టాహైడ్రేట్ ఈజ్ హీటెడ్, వాట్ ఈస్ ద ప్రోడక్ట్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రోడక్ట్? కొన్ని ఆప్షన్లు ఇచ్చాను, ఏది ప్రోడక్ట్ కాదో చెప్పన్నాడు. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి? FeSO4 7H2O. దాన్ని ఫస్ట్ వాటర్లో వేస్తే ఏమవుతుందంటే FeSO4 మిగులుతుంది, 7 వాటర్ మాలిక్యూల్ వెళ్ళిపోతాయి. అంటే వీ గెట్ అన్హైడ్రస్ ఫెర్రస్ సల్ఫేట్. ఇప్పుడు దాన్ని హీట్ చేసినప్పుడు ఫస్ట్ వాటర్ మాలిక్యూల్ వెళ్ళిపోయి అన్హైడ్రస్ ఫెర్రస్ సల్ఫేట్ వస్తుంది. ఇది సెకండ్ స్టేజ్లో డీకంపోజ్ అయిపోయి ఫెర్రిక్ ఆక్సైడ్ Fe2O3, సల్ఫర్ డయాక్సైడ్, సల్ఫర్ ట్రైఆక్సైడ్ ఇస్తాయి. ఫస్ట్ స్టెప్లో ఏమవుతుందంటే FeSO4 7H2O బికమ్స్ జస్ట్ FeSO4 అండ్ లూజెస్ 7 వాటర్ మాలిక్యూల్ వెళ్ళిపోతాయి. ఈ FeSO4 Fe2O3 SO2 SO3 సల్ఫర్ డయాక్సైడ్, సల్ఫర్ ట్రైఆక్సైడ్, ఫెర్రిక్ ఆక్సైడ్ ఇస్తుంది. చూడు, Fe2O3 ఉంది, SO2 ఉంది, SO3 ఉంది. రానిది ఎవరు? ఫోర్త్ ఆప్షన్, ఆప్షన్ 4 Fe2OH. అలాంటి కాంపౌండే ఎగ్జిస్ట్ కాదు. వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ క్యూప్రిక్ ఆక్సైడ్? జాగ్రత్త, బలిచ్చాడు నీకు. క్యూప్రస్ అని అంటే Cu2O, ఇది రెడ్ కలర్. ఇక్కడ క్యూప్రిక్ అన్నాడు CuO, ఇది బ్లాక్ కలర్. సో మనకు అడిగింది రెండవది, క్యూప్రిక్ అడిగాడు. ఎక్కువ మందికి క్యూప్రస్ ఆక్సైడ్ ఐడియా ఉంటుంది, రెడ్ అని, తక్కువ రెడ్ అని రాసే ఛాన్స్ ఉంది, గమనించాలి. క్యూప్రిక్ అన్నాడు, ఫార్ములా కూడా ఇచ్చాడు CuO, దాని కలర్ ఏంటినైనా బ్లాక్. సో ఆప్షన్ నెంబర్ 1. ఓకేనా, 18 అయిపోయాయి, ఇంకో 7 ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఏ సొల్యూషన్ ఆఫ్ X ఈజ్ యూజ్డ్ ఫర్ హౌస్ హోల్డ్ వైట్ వాషింగ్? X అనే ఒక కాంపౌండ్ని, ఒక కెమికల్ కాంపౌండ్ని హౌస్ హోల్డ్ వైట్ వాషింగ్కు వాడతారంట. హౌస్ హోల్డ్ వాషింగ్ అంటే ఏంటి? చున్నం. ఓకేనా, హౌస్కు వైట్గా కోటింగ్ చేస్తామే దాన్ని చున్నం అంటారు. చున్నం అంటే ఏంటి? ఓల్డెన్ డేస్లో వాడుతున్నాం, బట్ ఇప్పుడు మాత్రం అన్ని కెమికల్స్ వచ్చేయాలండి, పెయింట్స్. సరే, ఎవరది? కాస్టిక్ సోడా అని ఇచ్చాడు, అంటే NaOH. వాషింగ్ సోడా అన్నాడు, Na2CO3నా? బ్లీచింగ్ పౌడర్ అన్నాడు, CaOCl2నా? స్లేకెడ్ లైమ్ అన్నాడు, CaOH ట్వైస్. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఫోర్త్ వన్, స్లేకెడ్ లైమ్. సున్నం, తడి సున్నం అంటాం. యాక్చువల్గా క్విక్ లైమ్ CaOని తీసుకొని వాటర్లో వేస్తే వీ గెట్ స్లేకెడ్ లైమ్, CaOH ట్వైస్. క్విక్ లైమ్ వాటర్లో వేస్తే స్లేకెడ్ లైమ్ వస్తుంది, పొడి సున్నం వాటర్లో కలిపేస్తే తడి సున్నం వస్తుంది. సో స్లేకెడ్ లైమ్ను కోటింగ్ లాగా వాడతాం. సున్నం. లిచెన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఏంటిది? ప్లాంట్ బిలాంగ్స్ టు థాలోపైటా, మ్యాన్ మేడ్ నోబుల్ గ్యాసా, ఆర్టిఫిషియల్ కెమికలా, రాకా? ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్లాంట్ బిలాంగ్స్ టు థాలోపైట్. ఓకేనా, దట్స్ ఇట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఓల్డ్ ఫ్యాక్టరీ ఇండికేటర్? ఓల్డ్ ఫ్యాక్టరీ ఇండికేటర్ అంటే ఓడర్ బేస్డ్ ఇండికేటర్. యాసిడ్ మీడియంలో ఒక ఓడరు, బేసిక్ మీడియంలో ఇంకో ఓడర్ను ఇస్తూ అది యాసిడా బేసా ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ చేసే ఇండికేటర్ను ఓల్డ్ ఫ్యాక్టరీ ఇండికేటర్ అంటారు. అది కూడా ఓడర్ బేస్డ్ ఇండికేటర్. ఇక్కడ అది కాదు ఎవరు అంటున్నాడు. సరే,
యాక్చువల్గా ఓల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ ఏమున్నాయి? క్లో ఆయిల్, వెనిలా ఎసెన్స్, ఆనియన్. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏం చేయడం? క్లో ఆయిల్, వెనిలా ఎసెన్స్, ఆనియన్, 3 ఓల్ ఫ్యాక్టరీ. బట్ ఫోర్త్ రెడ్ లిట్మస్ పేపర్ అనేది కాదు. ఇక్కడే ఉంది రెడ్ లిట్మస్. ఇట్స్ కలర్ బేస్డ్ ఇండికేటర్, నాట్ వాటర్ బేస్డ్. సో నాట్ ఏ ఓల్ ఫ్యాక్టరీ. దాట్స్ ఇట్. కెమికల్ ఫార్ములా ఆఫ్ సోడియం జింకేట్. సోడియం జింకేట్ అంటే Na2ZnO2. జింకు మెటల్ను సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ చేస్తే వస్తుంది. సో Na2ZnO2 ఫస్ట్ ఆప్షన్. జాగ్రత్త, ఇక్కడ కన్ఫ్యూజ్ చేశాడు ఆయన. Na2ZnO2 బదులు NaZnO, NaZn2O, Na2Zn2O ఇలా ఇచ్చాడు. సో Na2ZnO2 ఫస్ట్ ఆప్షన్ ఇది రైట్ ఆప్షన్. ఇది కొంచెం బాగా ఆలోచించాలి. 3 ఎలిమెంట్స్ PQR. P అనే ఒకటి, Q అనే ఒకటి, R అనే ఒకటి ఇచ్చాడు. అటామిక్ నెంబర్లు Z అంట, Z+1 అంట, Z-2 అంట. ఓకే, బాగుంది. అయితే P ఈజ్ ఎ నోబుల్ గ్యాస్. ఇది నోబుల్ గ్యాస్ అంటే ఏమని? 0 గ్రూప్ ఎలిమెంట్. +1, 0 తర్వాత వచ్చేది ఎవరు? హీలియం తర్వాత ఎవరు వస్తారు? లిథియం వస్తుంది. నియాన్ తర్వాత ఎవరు వస్తారు? సోడియం వస్తుంది. అంటే 0 గ్రూప్ తర్వాత ఎవరు వస్తారు? ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్ ఆల్కలీ మెటల్స్ వస్తాయి. ఓకేనా? మరి ఆర్ ఎవరు? Z-2 అంటే 0 గ్రూప్ కంటే 2 స్టెప్స్ ముందున్నటువంటి గ్రూప్. ఇది Z-1, ఇది Z-2. Z కన్నా ఒకటి తక్కువ ఉంటే దాన్ని ఏమంటారు? 7th ఏ అంటారు. మనకు కావాల్సింది Z-2 అంటే 6th ఏ గ్రూప్ ఎలిమెంట్. అంటే ఇది ఏమై ఉంటుంది? 6th ఏ గ్రూప్ ఎలిమెంట్ అయి ఉంటుంది. ఓకేనా? సరే, అయితే మనకి ఏమవుతుంది అంటే ఫార్ములా ఫార్మ్డ్ బై Q అండ్ R. అయితే QR ఎలాంటి కాంపౌండ్ ఇస్తాయి? ద ఫార్ములా ఆఫ్ కాంపౌండ్ ఫార్మ్డ్ బిట్వీన్ Q, R విల్ బి. సరే, QR తీసుకుందాం. Q ఫస్ట్ ఏ కదా, సో వ్యాలెన్సీ ఎంత? 1. R అనేది ఎవరు? 6th ఏ. 6th ఏ జనరల్గా -2 స్టేట్లో ఉంటాయి. Q అనేది ఆల్కలీ మెటల్ కాబట్టి +1 అయాన్ని ఇస్తాయి. R అనేది 6th ఏ అంటే -2 అయాన్ని ఇస్తాయి. అంటే దీని వ్యాలెన్సీ 2, దీని వ్యాలెన్సీ 1. క్రిస్ క్రాస్ మెథడ్, వ్యాలెన్సీని ఎక్స్చేంజ్ చేయడం. 2 హియర్ 1 హియర్ అంటే Qలు 2 తీసుకోవాలి, Rలు 1 తీసుకోవాలి. దట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ కాంపౌండ్ గివెన్ బై Q అండ్ R. సో ఆప్షన్ 2 సెకండ్ ఆప్షన్. ఓకేనా? చివరిగా ఈ 2 ఉన్నాయి, చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ pH వాల్యూ మోర్ దాన్ 9? pH వాల్యూ మోర్ దాన్ 9 అంటే ఇట్ మస్ట్ బి ఎ బేస్. అది కూడా ఎలాంటి బేస్ అయి ఉండాలి? స్ట్రాంగ్ బేస్ అయి ఉండాలి, 9 కన్నా ఎక్కువ అంటే. ఓకేనా? ఇచ్చిన ఆప్షన్స్లో ఎవరో చెప్పమంటున్నాడు. ఫస్ట్ లెమన్ జ్యూస్. లెమన్ జ్యూస్ అంటే ఏంటి? సిట్రిక్ యాసిడ్, అది యాసిడ్ కదా. సో pH వాల్యూ ఎప్పటికీ <7 ఉంటుంది, 7 కన్నా తక్కువ ఉంటుంది. 1mHCl యాసిడ్ కదా, మళ్ళీ 7 కన్నా తక్కువే ఉంటుంది, విచ్ ఇస్ అన్ యాసిడ్. తర్వాత కలర్లెస్ ఏరేటెడ్ డ్రింక్. అంటే ఏరేటెడ్ డ్రింక్ అంటే కార్బన్ డైఆక్సైడ్ ఇన్ వాటర్ వి గెట్ H2CO3, కార్బోనిక్ యాసిడ్, విచ్ ఇస్ ఏ వీక్ యాసిడ్. అది కూడా యాసిడే కాబట్టి అది కూడా కాదు, pH వాల్యూ 7 కన్నా తక్కువే ఉంటుంది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 1mNaOH. డైరెక్ట్గా అట్లా చేయొచ్చు. లేదు సార్ నాకు కొంత క్లారిటీ కావాలి అంటే చూడు, ఐ విల్ గివ్ యూ. సో 1mNaOH అన్నాడు, మొలారిటీ. దీన్ని ఫస్ట్ నార్మాలిటీగా మార్చుకోవాలి. నార్మాలిటీ ఈజ్ ఈక్వల్స్ టు మొలారిటీ ఇంటూ అసిడిటీ అంటారు. అసిడిటీ అంటే బేస్లో ఉన్న OH- అయాన్ల నంబర్. సో 1 ఇంటూ ఒకటే ఉంది కాబట్టి 1, దట్ ఈస్ ఈక్వల్ టు 1. 1ను మనం ఎలా రాయొచ్చు? 10⁻0. ఎనీథింగ్ పవర్ 0 రాయొచ్చు కదా. ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. సో 10⁻0 అని పెడదాం. ఇది బేస్ కదా. సో బేస్ నార్మాలిటీ దేనికి ఈక్వల్ అవుతుందంటే OH- అయాన్ కాన్సన్ట్రేషన్కి ఈక్వల్. దట్ ఈస్ ఈక్వల్ 10⁻0. ఓకే. సో ఇప్పుడు POH కనుక్కోవచ్చు, విచ్ ఇస్ ఈక్వల్స్ టు నెగటివ్ లాగరిథమ్ ఆఫ్ OH- అయాన్ కాన్సన్ట్రేషన్. దట్ ఈస్ ఈక్వల్ టు నెగటివ్ లాగరిథమ్ ఆఫ్ 10⁻0. లాగ్ ఆఫ్ A పవర్ m ముందుకు వస్తుంది కదా, m log A మైనస్ ఆఫ్ 0 ఇంటూ log 10. ఎనీథింగ్ ఇంటూ 0 ఇజ్ ఈక్వల్స్ టు 0. POH ఇజ్ ఈక్వల్స్ టు 0. కానీ మనకు pH కదా కావాలి. వీ హ్యావ్ ఏ రిలేషన్ pH ప్లస్ POH ఇజ్ ఈక్వల్స్ టు 14. వీ నో POH, వీ నీడ్ pH. సో 14 మైనస్ POH విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 14 మైనస్ 0, దట్ ఈస్ ఈక్వల్స్ టు 14. pH వాల్యూ ఎంత ఉంది? 14. స్ట్రాంగ్ బేస్. సో మోర్ దాన్ 9 అన్నాడు. సో 14 మోర్ దాన్ 9 కదా. సో ద కరెక్ట్ ఆప్షన్ NaOH. అలా ఏం రాయొచ్చు. ఇంత చేయకుండా ఇది సిట్రిక్ యాసిడ్, ఇది యాసిడ్, ఇది వీక్ యాసిడ్. సో 9 కన్నా ఎక్కువ ఉండాలంటే బేస్ ఉండాలి. NaOH ఇస్ ద స్ట్రాంగ్ బేస్. దట్స్ ఇట్. అలా చేయొచ్చు. తర్వాత మ్యాచ్ ద ఫాలోయింగ్. మ్యాచ్ చేయమంటున్నాడు. వినిగర్ అంటే ఏంటి? నేను అసిటిక్ యాసిడ్. 5 to 8% అసిటిక్ యాసిడ్ ఇన్ వాటర్ ఈస్ కాల్డ్ వినిగర్ అంటాం. సో అసిటిక్ యాసిడ్. ఆరెంజ్లో ఏముంటుంది? సిట్రిక్ యాసిడ్, ఆస్కార్బిక్ యాసిడ్ ఉంటాయి. సో సిట్రిక్ అన్నాడు, అది ఒకటే ఉంది ఆప్షన్. సో ఆరెంజ్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది.
టామరిండ్ చింతపండులో ఏముంటుంది? టార్టారిక్ యాసిడ్ ఉంటుంది. ఓకేనా? సో ఇది కరెక్ట్ మ్యాచింగ్. ఇక్కడ మనకు ఆప్షన్లు ఇచ్చాడు. 1 సెకండ్, ఆప్షన్ రాయలేదు, రాకపోయినా పర్లేదు, మనమే రాద్దాం. ఆ నెంబర్ ఆఫ్ ఉంటాయి మ్యాచ్ చేసి. సో ఏకి ఏముండాలి అయినా 1 ఉండాలి, తర్వాత బికి ఏముండాలి 3 ఉండాలి, సికి ఏముండాలి 2 ఉండాలి. A1 B3 C2, A1 B3 C2, అది ఏ ఆప్షన్ ఉంటే అదే ఆన్సర్. మోస్ట్లీ మనకు ఉన్నటువంటి మెటీరియల్లో థర్డ్ ఆప్షన్ ఉంటుంది. హోప్ యూ అండర్స్టాండ్. ఇఫ్ యూ హ్యావ్ ఎ డౌట్, feel free, do leave a comment, but don't forget to like, share and subscribe. That's it for today's video. See you next. And